ఇగో ఇగో వేసుకో. వేరేదా? వేరే గుడ్డు ఆట ఒకటే తీసుకో. గుడ్డు అయ్యేమో ఆలుగడ్డలా? గుడ్డు అని తింటాము. తిను. కన్నా సైలెంట్గా మొత్తం అని ఫేవరెట్ గుడ్డు అంటే. అందు గురించి ఆలుగడ్డలు తిన్నా. మమ్మీ చెడ్డి వేసుకో లేకుంటే ఓ అంటారు మరి. ఏమైంది ఉడకలేదేమో అది. రా ఇట్రా కన్నా. హాయ్ చెప్పు. సైలెంట్ పక్కకు ఉండాలి. ఒక వంట చేసేటప్పుడు అట వద్దు. ఫ్రైయా? ఆలుగడ్డ ఫ్రైయా కర్రీయా? కర్రీయా? అగో మీకు ఆలుగడ్డ అట అద్దట టీ అంటుంది. పల్లి నానమ్మది అన్నం చూద్దాం. పల్లి కుత్త కుత్త అంటుంది. కుత్త కుత్త ఏం అన్నం చూడమన్నది అత్తమ్మ. అన్నం పెట్టి పోయింది గ్యాస్ మీద. కుత్త కుత్త అంటుందా? నీళ్ళు ఇంకిపోయినాయి ఆల్రెడీ. అదో మొత్తుకుంటుందిగా రియల్గానే కుత్త కుత్త అని. అమ్మ ఎటు పోయింది? బయటికి వెళ్ళింది కావచ్చు. బయటికి వెళ్ళింది. బయటికి అంటే ఎటు? రోడ్డుకి. ఊర్లో కాదు, చెక్కికి పోయిందేమో. ఊర్లో పోదు. అన్నం పెట్టి ఎవరైనా ఊర్లోకి తిరిగా పోతారా? పిండి పట్టియడానికి పోయింది అనుకుంటా నాకు తెలిసి. అన్నం చూడమని పోయింది. అక్కడి నుండే అరిసి రోడ్డు కాడి నుంచి పట్టాట. మా మమ్మీ అప్పటికెళ్ళి బియ్యం చూపెట్టమంటుంది. బియ్యం బస్తాలు. మమ్మీ చూపెట్టావు? బియ్యం బస్తాలు చూపెట్టాడా? ఇగోండి బియ్యం బస్తాలు నిన్ననే తెచ్చినాం. ఇది వీళ్ళ అమ్మ వాళ్ళ ఊరి నుండి తెచ్చినాం. కొనుక్కునే తెచ్చినాం. ఏం కొనుక్కొని? వడ్లు కొని అక్కడ పట్టించి తీసుకొచ్చినాం. 2 క్వింటాలు వడ్లు కొన్నాం. అక్కడే మిల్లులా పట్టించి తీసుకొచ్చినాం. 2 క్వింటాలకు వడ్లకు గాను 134 కిలోలు బియ్యం వచ్చింది. 5 బస్తాలు పైన 10 కిలోలు ఉన్నది. చిన్నగా 6 బస్తాలు. వెరీ గుడ్. ఏం పని చేసి ఆగో నువ్వు డ్యాన్స్ పక్కకు జరుగు. ఇవి యూట్యూబ్ పేమెంట్ వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు మేము ఉండంగానే 24కి పడ్డది పేమెంట్. అయితే ఈ బియ్యం తీసుకున్నాం. డబ్బులు ఉంటే ఒడిసిపోతాయని 6,000 బియ్యం. వడ్లకు 6,000 యూట్యూబ్ పేమెంట్ ద్వారా బియ్యం అయితే కొన్నాం. ఇంకా మిగిలినాయి డబ్బులు. ఇంకా ఎన్ని మిగిలినాయి? ఇంకా 3,000. కొన్ని సామాన్ తీసుకున్నాం. ఒకసారి మీకు చూపిస్తా. నూనె క్యాన్ ఇస్తా రాగా. ఏం మిగలలేదు. ఇగోండి ఇది ఒకటి నూనె క్యాన్ తీసుకున్నాం. ఇవి పాత నూనె క్యాన్లు. ఇంకా సర్ఫ్ ప్యాకెట్లు కొన్నాం. ఇగోండి ఉల్లిపాయలు, ఇక్కడ సర్ఫ్ ప్యాకెట్లు ఉన్నాయి. ఇవ్వండి సర్ఫ్ ప్యాకెట్లు తీసుకున్నాం 5.
ఇంకా అటు ఉండే కానీ తీసుకుందాం. ఆల్రెడీ ఉండే సర్ఫ్ ప్యాకెట్లు ఇవ్వండి పాతవి. మనది పాత బ్రాండ్ మేము వాడేది. ఇప్పుడు షిఫ్ట్ అయినాం దానికి, కొత్త దానికి. ఇదేమో 69 రూపీస్, అదేమో 100 రూపీస్ సర్ఫ్ ప్యాకెట్. కొంచెం రిచ్ అయింది కృష్ణాని అప్పటికి ఇప్పటికి, అందుకే సర్ఫ్ ప్యాకెట్లు మార్చింది కదా. అట్లా అని కాదు కానీ ఫ్రెండ్స్, నురుగు వస్తలేదట. అవి పడగొట్టిల్లా నీళ్ళు మొత్తం పోగొట్టిల్లు చూడవు. ఈ కొత్తిమీర కడుగుతానంటే గిన్నెలో వేస్తే మొత్తం నీళ్ళు పోగొట్టిల్లు. నూనె గురించి మాట్లాడినాం కదా ఇంతకు ముందు, ఒకసారి మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇది అయితే పాతది మేము కొన్నది, ఇది కూడా మేమే కొన్నది కొత్తది. ఇదిగోండి, దీని కలర్ చూడండి ఒకసారి, మూతది ఈ కలర్ చూడండి. దీంట్లో వెయిట్ తక్కువ ఉన్నది, 4.200 గ్రామ్స్. ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉన్నది, 4.350 గ్రామ్. ఇవ్వండి, ఇది ఏమో సూపర్ మార్కెట్ లాగా ఉన్నాయి రెండు, ఇదేమో లోకల్ షాప్ లాగా ఉన్నది. లోకల్ షాప్ దానికి సూపర్ మార్కెట్ దానికి ఇంత డిఫరెంట్ ఉన్నది ఎందుకు మరి అట్లా? అబ్బా చూపెట్టావు. కూర ఎట్లా అయింది చూపెట్ట ఒకసారి. మంచిగా అయింది. కొంచెం కారం, ఈ కారం చప్పగా ఉన్నది అందుకే ఎక్కువ వేసింది కృష్ణ అని. మేము పిల్లలు తినే ప్రతి మెతుకు మీద మీ పేరే రాసి ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం మీదే. మీరు పెట్టిన ఏమంటారో భిక్ష అంటారా మరి ఏమంటారో, కానీ ఇంతలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్న మీ అందరికైతే పేరు పేరున థ్యాంక్ యూ. మమ్మీ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పావు. థ్యాంక్ యూ అట. నువ్వు కూడా చెప్పావు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆమె పడుతుంది నవ్వుకుంటా. బాగా ఇక్కడ ఉన్న వస్తువులు ఏది సామాను కొన్న వస్తువులు కాకుండా సామాన్ అయితే మీ డబ్బులే ఉంటాయి అక్కడ. మేము కొన్న సామాన్ల ప్రతి రూపాయి మీది ఉంటుంది. అవి ఈమె ఏం మాట్లాడుతుంది, నేనేమో మాట్లాడతాను అయితే ఈమె ఆగో 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 మెంటల్ ఎక్కుతుంది దీనికి. తిను చక్కగా. అమ్మా పావు తొందరగా పోయిదాం. బట్టలు పిండుకొని వస్తా. అబ్బా రేపు పిండితే ఏమవుతాయి? బాగున్నాయా? కొన్ని ఉన్నాయి కానీ జల్దీ పిండుకొని వస్తా. ఎంతసేపు మీరు అన్నం తినేంతసేపు వస్తా. ఇక్కడనే కదా. మేము ఇప్పుడు ఇక కైకిల్ వెళ్తాం, కృష్ణవేణి నేను పత్తేరా వేరే వాళ్ళకు. పిల్లలు ఉండుల్లిగా మేము చేనికి వెళ్తాం.